గ్రూప్ 1 మెయిన్స్ విషయంలో టీజీపీఎస్సీ తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ర్యాంకులను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. గ్రూప్ 1 ర్యాంకర్లకు ఊరట ఇస్తూ నియామకాలు జరుపుకోవచ్చని, అయితే ఆ నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉండాలని రిక్రూట్మెంట్ బోర్డుకు స్పష్టం చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ ర్యాంక్ లో అవకతవకలు జరిగాయన్న అభ్యంతరాల నడుమ దాఖలైన పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు ఆ ర్యాంకులను రద్దు చేస్తూ ఈ నెల 9వ తేదీన సంచలన తీర్పు ఇచ్చింది. తిరిగి రీవాల్యుయేషన్ నిర్వహించాలని, కుదరకుంటే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని రిక్రూట్మెంట్ బోర్డుకు 8 నెలల గడువు విధించింది. ఈ తీర్పుతో ర్యాంకర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, మరోవైపు టీజీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ రిట్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ తీర్పును అసంబద్ధంగా అడ్వకేట్ జనరల్ వాదించారు. 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నిర్వహించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకంగా పరీక్ష నిర్వహించింది. గ్రూప్ 1 నిర్వహణ రూల్స్ లో రివాల్యుయేషన్ అనేది లేదు, కేవలం రీకౌంటింగ్ మాత్రమే ఉంది. కాబట్టి ఈ తీర్పు సహేతుకం కాదు అని డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఏదైతే టీజీపీఎస్సీ ఏదైతే ప్రకటించినటువంటి ర్యాంకులను రద్దు చేసినటువంటి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుపై దాఖలైన రిట్ పిటిషన్పై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది. దాన్ని విచారణ చేపట్టి అక్టోబర్ 15వ తేదీకి దీన్ని వాయిదా వేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఈరోజు ఈ పిటిషన్ ఏదైతే విచారణ సందర్భంగా హైకోర్టు పలు కీలకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ నెల 9వ తేదీన ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ నియామకాలు టీజీపీఎస్సీ జరుపుకోవచ్చు అని చెప్పి కూడా టీజీపీఎస్సీకి ఉపశమనం కలిగించే విధంగా కూడా ఈరోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నియామకాలన్నీ కూడా హైకోర్టు వచ్చే నెల 15వ తేదీన ఇచ్చే తుది తీర్పుకు లోబడే ఉంటాయని చెప్పి కూడా ఒక కండిషన్ కూడా విధించడం జరిగింది. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా పలు కీలకమైనటువంటి కామెంట్లను హైకోర్టు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు సందర్భంగా ఆ డివిజన్ బెంచ్ ఏదైతే ఆ సింగిల్ బెంచ్లో న్యాయమూర్తి పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా, కొన్ని పదాలు వాడారని చెప్పి కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ ఈరోజు ఉటంకించడం జరిగింది. ప్రధానంగా బయాస్, అదేవిధంగా ఇటు ఏదైతే డెలికేట్ అనేటువంటి పదాలను వాడారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఎవరికైనా బయాస్ అంటే ఎవరికైనా ఫేవర్గా గతంలో పనిచేసిందా టీజీపీఎస్సీ అని చెప్పి కూడా ఈరోజు హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా ఎవరికి కూడా ఫేవర్ చేయనప్పుడు ఎందుకు అట్లాంటి సున్నితమైన పదాలు వాడవలసి వచ్చిందని చెప్పి కూడా ఈరోజు డివిజన్ బెంచ్ ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఏదైతే గతంలో ఏదైతే టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి పరీక్షల్లో భాగంగా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుల్లో ప్రధానంగా అందులో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా ఎవరైతే హైకోర్టును ఆశ్రయించడం జరిగిందో దాన్ని బేస్ చేసుకుని తీర్పునిస్తూ దాన్ని ర్యాంకులను రద్దు చేస్తూ, అదేవిధంగా ఒకవేళ దీన్ని రివాల్యుయేషన్ చేయాలి, లేదంటే రివాల్యుయేషన్ కూడా చేయలేని పక్షంలో ఖచ్చితంగా తిరిగి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, దానికి 8 నెలల సమయం కూడా ఇస్తూ సింగిల్ బెంచ్ అయితే తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. దాన్ని సవాల్ చేస్తూ ఇటు టీజీపీఎస్సీ అదేవిధంగా ర్యాంకులు పొందినటువంటి అభ్యర్థులు హైకోర్టు డివిజన్ బెంచ్ని ఆశ్రయించడం జరిగింది. డివిజన్ బెంచ్లో ఈరోజు ఇట్లాంటి కామెంట్ అయితే చేయడం జరిగింది. అసలు టీజీపీఎస్సీలో 14 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు ఎగ్జామ్స్ నిర్వహించలేకపోతా ఉన్నారు అని చెప్పి కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2014 నుంచి కూడా ఎందుకు ఒక్క గ్రూప్ 1 పోస్టు భర్తీ కాలేదని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. మరొక వైపు ఇటు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి ఇంటిగ్రిటీని ప్రశ్నించినట్టు గతంలో ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఉంది అని చెప్పి కూడా ఈరోజు డివిజన్ బెంచ్ ఏదైతే విచారణ సందర్భంగా ఏదైతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏకే సింగ్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఈరోజు
డివిజన్ బెంచ్ ఏదైతే డివిజన్ బెంచ్ని ఆశ్రయించడంతో డివిజన్ బెంచ్లో టీజీపీఎస్సీకి ఉపశమనం లభించింది అనేది మనం చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి ఏదైతే సింగిల్ బెంచ్ తీర్పును పక్కకు పెడుతూ దాన్ని రద్దు చేస్తూ ఈరోజు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక గతంలో ర్యాంకులు పొందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారికి కూడా ఈ ఏదైతే తీర్పు ఉపశమనం కలిగించే విధంగా ఉంది, రిలీఫ్గా ఉంది అని చెప్పి కూడా సో వారి తల్లిదండ్రులు కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటికే టీజీపీఎస్సీ ఖచ్చితంగా ఏదైతే విద్యార్థులకు అన్యాయం జరగొద్దు అని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్తా ఉంది. మరొక వైపు ఇటు ప్రభుత్వం కూడా ఇటు టీజీపీఎస్సీతో ఇప్పటికే సంప్రదింపులు కూడా చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా విద్యార్థులకు ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి, హైకోర్టులో కూడా ఆ విధంగా వాదించాలని చెప్పి కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఇటు టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొదటి నుంచి కూడా టీజీపీఎస్సీ మనం గతం నుంచి కూడా చూస్తూ ఉన్నాము. 2014 నుంచి కూడా ఈ గ్రూప్ 1 పరీక్ష అనేది సో ఎప్పుడూ కూడా వార్తల్లో నిలుస్తూ వస్తూ ఉంది. వివాదాస్పదంగా గ్రూప్ 1 భర్తీ అవుతా వస్తూ ఉంది. గతంలో కూడా రద్దు అయ్యాయి, పరీక్షలు క్యాన్సిల్ అయ్యాయి. దీనికి సంబంధించి ఈసారి పకడ్బందీగా అవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పకడ్బందీగా నిర్వహించామని చెప్పి కూడా టీజీపీఎస్సీ కోర్టుకు తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా ఎట్లా అంటే అవకతవకలు జరగలేదు. ఖచ్చితంగా ఏదైతే 1-2 సెంటర్ల నుంచి ఎక్కువ ర్యాంకులు వచ్చాయని చెప్పి కూడా ఏదైతే వాదించడం జరిగిందో దానికి కూడా ఎక్కడా కూడా ఎవిడెన్స్ లేవు. దీనికి సంబంధించి మాల్ ప్రాక్టీస్ జరగలేదు, ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదని చెప్పేసి కూడా టీజీపీఎస్సీ అయితే వాదించడం జరిగింది. దీనికి సంబంధించి ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి ఏదైతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సో ఈ యొక్క తీర్పును సో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును పక్కకు పెడుతూ సో వచ్చే నెల 15వ తేదీకి దీన్ని కేసును వాయిదా వేయడం జరిగింది. సో మొత్తానికైతే దీనికి సంబంధించి ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో సో దీనికి సంబంధించి ఇటు ర్యాంకులు పొందినటువంటి అభ్యర్థులకు ఒక ఉపశమనం అనే చెప్పొచ్చు. ఎందుకంటే సో వాళ్ళు ఏదైతే ఈ నెల 9వ తేదీన ఇచ్చినటువంటి సంచలనమైనటువంటి తీర్పు ఏదైతే ర్యాంకుల రద్దు అంశం ఏదైతే ఉందో సో ఆ తీర్పు ఇచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు కూడా ఇటు మానసిక వేదనకు గురవుతా ఉన్నారని చెప్పేసి కూడా ఇటు వారి తల్లిదండ్రులు కూడా మీడియా ముఖంగా బయటికి వచ్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు టీజీపీఎస్సీ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే గ్రూప్ 1 పోస్ట్ ఒకటి కూడా 2014 నుంచి భర్తీ కాలేదు కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని సో దీన్ని నిర్వహించిందని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. దీనికి సంబంధించి హైకోర్టు అయితే మొత్తానికైతే ఈరోజు డివిజన్ బెంచ్ తీర్పు ద్వారా ఖచ్చితంగా సో అభ్యర్థులకు ర్యాంకులు పొందినటువంటి అభ్యర్థులకు ఖచ్చితంగా వారికే సో తుది తీర్పుకు లోబడి ర్యాంకులో ఏదైతే పోస్టింగ్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే అయితే ప్రభుత్వ వర్గాల నుంచి ఇటు హైకోర్టు నుంచి కూడా సమాచారం అంతా ఉంది. మొత్తానికి వచ్చే నెల 15వ తేదీన ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నారు, ఎందుకంటే ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన వారు ఎవరైతే ఉన్నారో సో దాన్ని సో ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నారు, సో ఇటు టీజీపీఎస్సీ కూడా ఇటు అడ్వకేట్ జనరల్ సో ఇటు ప్రభుత్వం తరపున ఏ విధంగా వాదించబోతా ఉన్నారు, సో గతంలో జరిగినటువంటి అవకతవకలను అవన్నీ కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్. రైట్ రాజు, థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ రోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సమకాలీన రాజకీయ అంశాలు, పార్టీ బలోపేతం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేక పోరాటం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తున్నారు. పలు అంశాలపై పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. అలాగే పార్టీ కార్యకర్తలపై ఉన్న అక్రమ కేసులు, సమస్యలను తెలుసుకోవడానికి కొత్త పార్టీ పోర్టల్ ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు జగన్ సూచనాప్రాయంగా తెలిపినట్టు తెలుస్తోంది.
ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇట్లా కొద్దిసేపు క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు సంబంధించి చర్చ జరిగింది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఏడాది కాలంలో ఏదైతే ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందో ఈ అంశాలకు సంబంధించి పార్టీ నేతలతో జగన్మోహన్ రెడ్డి చర్చించడం జరిగింది. మెడికల్ కాలేజీలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందో దానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఇక మరోవైపు పార్టీ నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా ఈ సమావేశంలో పార్టీ నేతలకు కీలకమైనటువంటి ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి జారీ చేశారు. డిసెంబర్ 15 నాటికల్లా గ్రామ స్థాయి వరకు కూడా కమిటీలను పూర్తి చేయాలి. అదేవిధంగా పార్టీని గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్ళాలి. ప్రజా సమస్యలపైన గ్రామ స్థాయి వరకు పోరాటాలు చేసేందుకు అన్ని కమిటీలను కూడా సిద్ధం చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. దీంతో పాటు రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలపైన పోరాటానికి కూడా సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టంగా చెప్పారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేతల పైన ఏదైతే కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుందో ఈ కేసులను ఎదుర్కొనేందుకు, అదేవిధంగా ఎవరైతే పార్టీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నారో, అన్యాయాలకు గురవుతున్నారో వారందరినీ ఆదుకునేందుకు ఒక పోర్టల్ ను కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి లాంచ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ డిజిటల్ పోర్టల్లో ఎవరైతే కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతుందనుకుంటే ఆ కేసులకు సంబంధించి పూర్తి వివరాలను అందులో నమోదు చేయాలని సూచించడం జరిగింది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం పెడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కావచ్చు, అక్రమ కేసులకు సంబంధించి పూర్తి ఆధారాలతో ఆ డిజిటల్ పోర్టల్లో నమోదు చేసుకున్నట్లయితే వారికి పార్టీ పరంగా అన్ని విధాలుగా అండగా ఉండాలని కూడా పార్టీ నేతలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి గతంలోనే ఒక ప్రకటన కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు. ప్రధానంగా వైసీపీ నేతలను, కార్యకర్తలను ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారందరినీ కూడా గుర్తుంచుకుంటాము. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుందని కూడా చెప్పారు. ఇప్పుడు పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గుర్తించేందుకు కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటారు. ఓవరాల్ గా విస్తృత స్థాయి సమావేశంలో అయితే పార్టీ రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా బలోపేతం చేయాలి, గ్రామ స్థాయి వరకు పార్టీని ఏ విధంగా నిర్మాణం చేయాలని ఒక అంశానికి సంబంధించి దిశానిర్దేశం చేస్తే, మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వైఫల్యాలపైన తమ పోరాటాలు ముందు కూడా కొనసాగుతాయి కాబట్టి దానికి సంబంధించి కూడా పార్టీ అంతా సిద్ధంగా ఉండాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. రైట్, కూటమి ప్రభుత్వంపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ కావాలనే జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్నారు. జగన్ ఇతర రాష్ట్రాల్లో సంఖ్యాబలంతో సంబంధం లేకుండా ప్రతిపక్ష హోదా ఇస్తున్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. జగన్ పై అనర్హత వేటు వేస్తామంటున్నారు. ఆ అనర్హత వేటు ఎలా వేస్తారో చూస్తామన్నారు. ప్రతిపక్ష హోదాకి ఎంత గుంజుకోవడం ఏంటి? దట్స్ నాట్ ఫెయిర్. ప్రతిపక్ష హోదాకి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, అవన్నీ తెలుసా వైసీపీ? అదే చెప్తున్నాను, తెలుసులు కాబట్టే చెప్తున్నాను. గతంలో పీజేఆర్ అపోజిషన్ లీడర్గా ఉన్నాడు పి జనార్దన్ రెడ్డి గారు. అలాగే ఈవేళ ఇక్కడ మనకి 11 మంది ఉన్నారు. ఇవ్వాలి, మన హ్యాస్ టు గివ్ ఇట్. దానికి మనం ఏం చేస్తాం? వాళ్ళు ఇవ్వమంటున్నారు, మనం ఇవ్వాలంటున్నాం. లెట్ ఇట్ బి డిసైడ్. 18 మంది ఎమ్మెల్యేలు కనీసం ఉండాలి అనేది తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నట్టు. వాళ్ళు చెప్తారండి, వాళ్ళు ఏదైనా చెప్తారు. వాళ్ళు చెప్పిన దానికి మేము ఊకొట్టాలా? ఏముంది, మన అపోజిషన్ లో 36 ఎంపీస్. ఏ మాధవరెడ్డి గారు లోక్సభలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ఏం చేస్తాం? లోక్సభ కంటే ఇది పెద్ద సభ. ఇది అయితే ఏ సభ కా సభే, దానికి ఉన్న శాంక్టిటీ వేరు, అది కాదంటాం లేదు. 60 రోజుల పాటు సభకు రాకపోతే డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా నిబంధన ఉందని నిన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు. రైట్, వాళ్ళ నిబంధన ఉందంటున్నారు, మేము చేసి చూడమంటున్నాము. దానికి దీనికి సంబంధం ఏంది? లెట్ ఇట్ బి కంప్లీట్. హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉన్న సమయంలో రూలింగ్ ఇవ్వడం, స్పీకర్ రూలింగ్ ఇచ్చారు, అది చట్టవిరుద్ధం అని జగన్ గారు నేను హైకోర్టులో పిటిషన్. ఖచ్చితంగా చట్టవిరుద్ధం. హైకోర్టులో చట్టవిరుద్ధం ఉన్న దానికి ఎక్కడ మనం ప్రత్యేకించి మాట్లాడుకోవడం ఏముంది? ఇట్స్ నాట్ కరెక్ట్. రూలింగ్ అంటే ఇస్తాం, ఇది ఇచ్చేయడం అన్నటువంటిది ఏముంది? దట్స్ నాట్ ఫెయిర్. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? చూద్దాం. ఏదో రాకుండా మనం ఎందుకు మేడమేషాలు లెక్క పెట్టడం? సార్, ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి, మేం కాదు ఇచ్చేదని స్పీకర్ పదే చెప్తున్నారు. అవును, ప్రజలే ఇచ్చారు కాబట్టి గతంలో వచ్చినటువంటి లీడర్ కూడా ప్రజలే ఇచ్చారు. ఇవాళ ప్రజలే ఇచ్చారు, ఇవ్వాలి. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. కూటమి ప్రభుత్వంపై
వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం వచ్చి అబద్దాలు చెబుతుందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపైన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించామని ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాలి అంటే జగన్ కి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు, అలాగే అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి విధానాలు, అప్పుల మీద వారు చేసినటువంటి రాద్ధాంతం, ఇవాళ అప్పులు ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేవలం 3,66,000 కోట్లు మాత్రమే అని వాళ్లే ఒప్పుకున్నారు. గతంలో 14 లక్షల కోట్లు అన్నారు, ఇవాళ 3,66,000 కోట్లు అన్నారు. అంటే ఇది కంట్రోల్ చేసేటటువంటి వ్యవస్థ లేదా? కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక అబద్ధాన్ని నిస్సిగ్గుగా మాట్లాడొచ్చా? అది గవర్నర్ గారి ప్రసంగంలో 10 లక్షల కోట్లు అని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం సిగ్గు లేకుండా ఇవాళ 3,66,000 కోట్లు మాత్రమే ఒప్పుకుంది. అంటే ఏం చెప్తున్నారు మీరు ప్రజలకి? ప్రతిసారి అబద్ధాలు మాట్లాడి అందరం ఎక్కి అధికారాన్ని దక్కించుకొని ప్రజల్ని మోసం చేస్తూ పోతే, సో ఇలాంటి విషయాల మీద, ఇలాంటి అంశాల మీద ప్రతిపక్ష పార్టీగా ఏకైక పార్టీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేమేం అడుగుతున్నాం? అలవెన్సెస్ అడగలేదే చంద్రబాబు నాయుడు గారి లాగా. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నట్టుగా పెట్రోల్ ఖర్చులు, డీజిల్ ఖర్చులు, ఇంటి రెంట్లు ఇవన్నీ ఇవ్వమని మేమేం అడగట్లేదే. మేము అడుగుతుంది ఏంటి? ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా హక్కు అది, మాకు అవకాశం ఇవ్వండి. మేము ప్రజల తరఫున మాట్లాడేటటువంటి వెసులుబాటు ఉంటుంది. మీరు ఒక్కొక్క ఎమ్మెల్యేగా కానీ చూస్తే వచ్చేటటువంటి సమయం సరిపోదు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద గళమెత్తేటటువంటి అవకాశాలు లేదు అంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని భయపెట్టి దౌర్జన్యంగా ఆ అసెంబ్లీని నడుపుతున్నటువంటి విధానం చూడండి. అసెంబ్లీలో చిన్నపిల్లల గవర్నమెంట్ స్కూల్లో కూడా అంత క్రమశిక్షణ లేకుండా ఉండదు. ఒకడు వస్తుంటాడు, ఇంకొకరు పోతుంటారు, ఒకరు లేస్తుంటారు, మంత్రి మాట్లాడుతున్నా, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నా వెనకుండే గుసగుసలు మాట్లాడుకుంటుంటారు. డిప్యూటీ ముఖ్యమంత్రి ఏకంగా గురకలు పెడుతుంటాడు. ఇదా అసెంబ్లీ? ఇందుగా మిమ్మల్ని ప్రజలు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది. ప్రతిపక్ష గొంతు ఉండాలి. మీ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని మీరు తెలుసుకుంటే ప్రజలకు మంచి పరిపాలన అందించగలుగుతారు. అదే మీరు అసెంబ్లీకి అంటూ వస్తే మీకు ప్రజా సమస్యలపైన మాట్లాడే అవకాశం వస్తుంది. కానీ మీరు అసలు అసెంబ్లీకే రాకుండా తప్పించుకొని బయట తిరుగుతున్నారని కదా తెలుగుదేశం చేస్తున్నటువంటి ఆరోపణ. 100 ఆరోపణలు చేస్తారండి. ఈ అబద్ధాల మీద, అప్పుల మీద అబద్ధాలు చెప్పినట్టుగా 14 లక్షల కోట్లు కాస్త 3,66,000 కోట్లు అయిపోయింది కదా. 14 లక్షల కోట్లు ఎక్కడికి పోయింది? మరి ఇవన్నీ వాళ్ళు చేసేటటువంటి అబద్ధాలు. మేము పోకపోతే గవర్నర్ గారి సమక్షంలో నినాదాలు ఇచ్చింది ఎవరు? మేము కాదా? అసెంబ్లీలో కాదా ఇచ్చింది? మరి అసెంబ్లీకి రాలేదని ఎలా అంటారు? అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ గారికి కూడా చెప్పాము. ప్రతిపక్ష పార్టీ, ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అవకాశం ఇవ్వండి అని చెప్పాం. కాబట్టి ఇవి అన్నీ కూడా ఇవి కేవలం అసత్యాలు, ప్రచారాలే తప్ప వాస్తవాలు కాదు అనేది మాత్రం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి సత్యం. థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నేత హోదా జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు వస్తామని ఎమ్మెల్యే చంద్రశేఖర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమేష్, రాజ్ న్యూస్, విజయవాడ. అల్లూరు జిల్లా ఏజెన్సీలో డోలి కష్టాలు తప్పడం లేదు. భారీ వర్షాల ప్రభావంతో మారుమూల ప్రాంత గ్రామంలో దారుణ పరిస్థితి ఏర్పడింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ కౌసల్యను గ్రామ యువత అతి కష్టం మీద కొండగెడ్డ వాగును దాటించారు. సమయానికి ఆసుపత్రికి తరలించడంతో పన్నంటి బిడ్డకు జన్మనిచ్చింది. పెదబయలు మండలంలోని గుంజివాడ, జామిగూడ మధ్య కొండగెట్ట వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు నిలిచిపోయాయి. అనారోగ్యం పాలైన వారిని, గర్భిణీలను స్థానిక యువత డోలి మూతతో ద్వారా ఆసుపత్రికి చేరవేస్తున్నారు. గుంజివాడ, జామిగూడ గ్రామాల మధ్య నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని త్వరగా పూర్తి చేస్తే మాకు ఈ కష్టాలు తప్పవని గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాక్చువల్గా వాడు అంతా దగ్గర కాకుండా
ఆట వెళ్ళిపోయి మరి వీడియో తీయాలి ఫోటోలో అల్లూరు జిల్లా ఏజెన్సీలో డోలి కష్టాలు తప్పడం లేదు. భారీ వర్షాల ప్రభావంతో మారుమూల ప్రాంత గ్రామంలో దారుణ పరిస్థితి ఏర్పడింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ కౌసల్యను గ్రామ యువత అతి కష్టం మీద కొండగెడ్డ వాగును దాటించారు. సమయానికి ఆసుపత్రికి తరలించడంతో పన్నంటి బిడ్డకు జన్మనిచ్చింది. పెదబయలు మండలంలోని గుంజివాడ జామిగూడ మధ్య కొండగెట్ట వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనారోగ్యం పాలైన వారిని గర్భిణీలను స్థానిక యువత డోలి మోతతో ద్వారా ఆసుపత్రులకు చేరవేస్తున్నారు. గుంజివాడ జామిగూడ గ్రామాల మధ్య నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని త్వరగా పూర్తి చేస్తే మాకు ఈ కష్టాలు తప్పుతాయని గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లు తెలంగాణను లూటీ చేసిన బీఆర్ఎస్ వారసత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించి అధికారంలోకి తీసుకువస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని రామచంద్రరావు అన్నారు. నూతనంగా నియమితులైన పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ మోర్చాల అధ్యక్షులకు నియామక పత్రాలు అందించిన రామచంద్రరావు కమిటీ అంతా కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. బీజేపీకి ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ దురుద్దేశాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తీసుకువచ్చేటటువంటి మేము తీసుకువచ్చినాం, బాబన్న వచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు చెప్పుకుంటుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, సోనియా గాంధీ ఇచ్చింది ఆయన అంటాడు, మా చంద్రశేఖర్ గారు తీసుకొచ్చిన ఆయన అంటారు. కానీ పార్లమెంట్ బిల్ ప్రవేశపెట్టినప్పుడు ఆ రోజు బిల్లుకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పాస్ అయ్యేది కాదు. కేవలం భారతీయ జనతా పార్టీ చేయబట్టి తెలంగాణ బిల్లు వచ్చింది, తెలంగాణ వచ్చిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పార్లమెంట్ లో మనం ఉండి బేషరతుగా తెలంగాణ బిల్లు సపోర్ట్ చేసినాం. కానీ బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు ఉండే అప్పుడు కేసీఆర్ గారు అటెండ్ చేయలే, విజయశాంతి గారు అటెండ్ చేయలే. కేవలం బీజేపీ గారు అటెండ్ చేసినందుకు తెలంగాణ బిల్ పాస్ అయింది, తెలంగాణ వచ్చిందనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలకు మరొకసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మన రాష్ట్రంలో ఉండే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏం చేసిందనే విషయాన్ని ప్రజలు చూస్తా ఉన్నారు. అప్పులు బాధతో ఇప్పుడు చూస్తా ఉన్నాం, అవినీతిని మనం చూసాం, విద్యార్థుల ఒక నిరుద్యోగ సమస్యలు మనం చూస్తా ఉన్నాం, రైతుల ఒక సమస్య చూస్తా ఉన్నాం. ఏ సమస్య తీరలేదు 10 సంవత్సరాలు. కేవలం మాటలతో నడిపినటువంటి ప్రభుత్వాలు, కేవలం చేతలు లేకుండా మాటలతో మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేశారు. బీసీల విషయంలో వస్తే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చెప్పారు. మిత్రులారని నేను చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుంది. ఈ ప్రభుత్వం బీసీల వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం. ఎక్కడా వీళ్ళు బీసీ కమిషన్లకు బీసీ కమిషన్కి ఎన్ని నిధులు ఇచ్చారు, ఎంబీసీ కమిషన్ ఏమైంది, దానికి ఎన్ని నిధులు ఇచ్చారు, ఈ రకమైనటువంటి ఆలోచనలు ప్రజల్లో ఆలోచిస్తా ఉన్నారు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బీసీల పేరు మీద, అటు బీఆర్ఎస్ పార్టీ బీసీల పేరు మీద మోసం చేస్తా వస్తున్నారు. నేను చెప్తాను, ఈరోజు రేవంత్ రెడ్డి కానీ మీకు దమ్ముంటే 42% రిజర్వేషన్ తో జియో ఇవ్వండి, నోటిఫై చేయండి, ఎలక్షన్స్ పెట్టండి, మేము తయారున్నాం, దానికి మేము మద్దతు పలుకుతాం. మీరు ఎందుకు ఇంత ఆలోచన చేస్తా ఉన్నారు? స్థానిక ఎన్నికలు మీరు పోస్ట్ పోన్ చేయడానికి వీల్లేదు. 73, 74 రాజ్యాంగ సవరణ చెప్తుంది, మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాల్సింది. జియో ఇవ్వండి, నోటిఫై చేయండి. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ తయారున్నాయి. మీరు ఇచ్చిన ఇవ్వకుండా 42% బీజేపీ ఇస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తారు. బీసీ రిజర్వేషన్ల సాధనపై సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది లేదని బీఆర్ఎస్ విమర్శించింది. 42% రిజర్వేషన్లతో ఎన్నికలు వెళ్లడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, జోగు రామన్న ఆరోపించారు. ప్రధానమంత్రి దగ్గరకు వెళ్లి బీసీ రిజర్వేషన్లపై ఒప్పించాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదేనని బీఆర్ఎస్ నేతలు తేల్చి చెప్పారు. 42% జీవో రాకముందే పంచాయతీ ఎన్నికల అంశం కోర్టుకు వెళ్తుందంటే సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన అసమర్థతకు నిదర్శనమని బీఆర్ఎస్ ఎద్దేవా చేసింది.
జీవో ఇచ్చిన తర్వాత నేను ఎన్నికలకు పోతామని అన్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నాను. నిజంగానే 42% బీసీ రిజర్వేషన్ మీద మీరు గిట్ట జీవో ఇవ్వాలి అనుకుంటే ప్రభుత్వం ద్వారా జీవో ఇచ్చి దాన్నే చట్టం చేసి దాంతో ఎన్నికలు పోతా అంటారు. చట్టం అయితే గిట్ట మరి 22 నెలలు ఎందుకు ఇవ్వలేదు మీరు? అదే రోజు ఇవ్వచ్చుగా. మీరు మొదటి రోజునే మీరు ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన 3 నెలల లోపలనే ఇదే జీవో ఇవ్వచ్చు కదా. 22 నెలలు ఎందుకు కాలయాపన చేసిండ్రు? ఒక ముఖ్యమంత్రి గారి నోట్లకెళ్ళి మాటలు వెళ్తే అది జీవోగా మారుతుంది. ఒక ముఖ్యమంత్రి గారు చిట్చాటు చేసి ఏమన్నారు, సుప్రీంకోర్టు పరిధిలో బీసీ రిజర్వేషన్ చట్టం ఉన్నది కాబట్టి మేము సుప్రీంకోర్టులో తెలుసుకుంటాము, తెలుసుకున్న తర్వాతనే 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు పోతామని చెప్పి ఒక వర్డ్ మాట్లాడింది. వచ్చిన 2 రోజుల లోపలనే మళ్ళా జీవో ఇద్దామంటున్నారు. జీవో తోటి సాధ్యం కాదు కదా. మేము ఆన్ ఫ్లోర్ హౌస్ లో కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాం. మేము డెఫినెట్ గా మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని. మళ్ళీ చెప్తున్నాను, అవమానం చేస్తే సహిస్తాము, అన్యాయం చేస్తే సహిస్తాము, కానీ అవమానం చేస్తున్నావు కాబట్టి మీరు 42% బీసీ రిజర్వేషన్ కావాలంటే డెఫినెట్ గా ప్రధానమంత్రి గారికి వెళ్ళాలి. ఇది ఒక్కటే సొల్యూషన్. ప్రధానమంత్రి ఆ రోజు పివి నరసింహరావు గారి దగ్గరికి ఎట్లయితే జయలలిత సాధించుకున్నదో ఈ రోజు మీరు దగ్గర 50 సార్లు మీరు ఢిల్లీకి వెళ్ళిండ్రు. ఏ ఒక్కరోజు ప్రధానమంత్రిని మీరు కలలేదు బీసీ రిజర్వేషన్ గురించి. ఏ ఒక్కరోజు మీరు 100 మంది పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీని స్తంభించ చేయలేదు. ఏ రోజు కూడా పార్లమెంట్ లో మీ నాయకులు మాట్లాడలేదు, మేము ఎంపీలు మాట్లాడుతున్నారంటే మోసం చేసిండ్రు, అన్యాయం చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా నాటకం పెట్టి 42% జీవో ఇస్తా అంటే ఈ జీవోను రాకముందే కోర్టుకోవడంటే భవిష్యత్తు ఎప్పుడు లేదు. ఒక్కటే ప్రప్రదంగా చూసినాం, జీవో వస్తే జీవో మీద అగ్రవర్ణాలు బీసీల మీద కోర్టుకోతారు, కానీ జీవో రాకముందు పోతుందంటే డెఫినెట్ గా ఇది మీ కాంగ్రెస్ పార్టీ మరొకసారి కుట్రలో భాగమే. జీవో ఇచ్చిన తర్వాత నేను ఎన్నికలకు పోతామని అన్నారు. నేను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సూటిగా మేము అడుగుతా ఉన్నాం, ఇంకెన్ని సంవత్సరాలు బీసీలో మోసం చేస్తారు? కామారెడ్డి డిక్లరేషన్ అంటే కేవలం 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ మాత్రమేనా? పోనీ మీ దృష్టిలో అదే అనుకుంటే మరి మీరు చేస్తున్నది ఏంటి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపినటువంటిది ఎక్కడ పోయింది? చట్ట సవరణ. తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ అన్నారు, ఆర్డినెన్స్ ఎక్కడ పోయింది? తర్వాత జియో అన్నారు, జియో ఏమైంది? ఇవాళ మీకు బీసీ రిజర్వేషన్ల పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టులో పిటిషన్లు పేపర్ ప్రకటనల ఆధారంగా పిటిషన్లపై హైకోర్టు ఆగ్రహం. అధికారిక ప్రకటన రాకుండానే పిటిషన్లను ఎలా వేస్తారని ప్రశ్నించింది. రిజర్వేషన్ల కోటా ఎత్తివేస్తున్నామని పిటిషన్ల ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వ ప్రక్రియ పూర్తి కాకముందే పిటిషన్లు ఎలా వేస్తారని ప్రశ్నించింది.